యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి. యోహాను 21:13-14. నా మార్గం ముగిసిపోయిందని, నా తదుపరి అడుగు ఎటువైపు ఉంటుందో తెలియదని మీరు దుఃఖిస్తున్నప్పటికీ, యేసు మీకోసం ఒక అత్యంత సుందరమైన క్షణాన్ని సిద్ధం చేస్తూనే ఉన్నాడు. మీ సృష్టికర్తను నమ్మండి. ఆయన మీకోసం ఉత్తమమైన దానిని సిద్ధంగా ఉంచాడు. నీలో సమస్తము సాధ్యమే. నీలో సమస్తము సాధ్యమే.